నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మానవ సేవి మాధవ సేవ అనే నిజం మనోనేత్రంతో చూసేవారికి తెలుస్తుంది. కానీ సమాజంలో సహజంగా చూసే కళ్ళకు నిజానికి మనం చూసేది సహాయమే అయినా ఊడిగంలా కనిపిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం 2024 అక్టోబర్ 1 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 1 నిమిషముకు, చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 48 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు. తిథి చతుర్దశి రాత్రి 9 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వ ఫాల్గుని ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర. కరణము విష్టి ఉదయం 8 గంటల 1 నిమిషము వరకు, తదుపరి శకుని రాత్రి 9 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి చతుస్పాద. యోగము శుక్రము రాత్రి 2 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి 4 గంటల 32 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 52 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషము వరకు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 24 నిమిషాల నుండి 7 గంటల 12 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషము వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి 6 గంటల 3 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 41 నిమిషము నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. అక్టోబర్ 1 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 9 గంటల 40 నిమిషాల వరకు ఉంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4 గంటల 2 నిమిషాల వరకు సింహరాశిలోను, తదుపరి కన్య రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీకృష్ణుడి భార్య పేరు రుక్మిణి. ఈరోజు ప్రశ్న: బతుకమ్మ పండుగ ఏ దేవత ఆశీర్వాదానికై చేస్తారు? లక్ష్మీదేవి, పార్వతీదేవి, గౌరీదేవి, దుర్గాదేవి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సోదరులతో విభేదాలు సమస్యలు తీరుతాయి. వృషభ రాశి గత కొంతకాలంగా మీరు ఒక వ్యవహారంపై చేస్తున్న నిరీక్షణ ఫలిస్తుంది.
మిథున రాశి సోదరుల ప్రేమానురాగాలతో మరింత సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశి సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. సింహరాశి ఇతరులను నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కన్య రాశి కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. తులారాశి ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందవచ్చు. వృశ్చిక రాశి ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ధనుస్సు రాశి మీ సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది. మకర రాశి ఆప్తుల ద్వారా ముఖ్య సమాచారం రాగలదు. కుంభరాశి ఆలోచనలు తక్షణమే అమలు చేస్తారు. మీనరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.